జగన్కు మోదీ అస్త్రం, చంద్రబాబుపై గురి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత కోరుతూ సుప్రీంకోర్టుకు కేటీఆర్. క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు. ట్రంప్ సంచలన నిర్ణయం, 3 దేశాలకు షాక్. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడం రాజకీయ రచ్చకు దారి తీసింది. ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకమైన తెలుగుదేశం పార్టీ సారథ్యంలో సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ఏపీపై కేంద్రం చిన్నచూపు చూడటం దుమారానికి తెరతీసింది. కేటాయింపుల్లో కేంద్రం ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రాన్ని అందించినట్టయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడేసింది. బీహార్ సహా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీకి ఎలాంటి ప్రాజెక్టులు గాని, పథకాలను గాని కేటాయించకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ విమర్శనాస్త్రాలను సంధిస్తోంది కూడా. పార్లమెంటరీ పార్టీ అధినేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇప్పటికే కూటమి సర్కార్పై నిప్పులు చెరిగారు. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. బడ్జెట్లో బీహార్కు బొనాంజాను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండి చేయి చూపించిందని, ఇచ్చింది గుండుసున్నానేనని మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు. దీనిపై చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ మద్దతు మీద ఆధారపడినప్పటికీ ఏపీకి ప్రత్యేక కేటాయింపులు, ప్రత్యేక ప్రాజెక్టులు లేవని బుగ్గన ధ్వజమెత్తారు. రాజకీయ అనివార్య పరిస్థితులను రాష్ట్రానికి అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమైందంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో బీహార్ ప్రస్తావన పదే పదే వినిపించిన విషయాన్ని గుర్తు చేశారు. పాట్నాలో ఉన్న ఐఐటి ఆధునీకరణ, సమర్థత పెంపు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఈఆర్ఎం ప్రాజెక్టు, మకానా బోర్డు, ఒక ఎయిర్ పోర్టు ఆధునీకరణ, మరొక కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణం, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులకు కేంద్రం ప్రత్యేకంగా బీహార్కు ప్రకటించిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా వచ్చే 5 సంవత్సరాల కాలంలో 75,000 మెడికల్ సీట్లు పెంచుతామంటూ నిర్మలా సీతారామన్ ప్రకటించారని, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా తమ ప్రభుత్వం వైద్య విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని, కొత్తగా 17 మెడికల్ కాలేజీ నిర్మాణాలను చేపట్టిందని అన్నారు. వైఎస్ జగన్ ముందు చూపుతో వల్ల రాష్ట్రానికి అదనంగా 2,550 మెడికల్ సీట్లు వస్తాయని, ఆ అవకాశాన్ని చంద్రబాబు చేతులారా పోగొట్టుకున్నారని బుగ్గన విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేసిందని, కేంద్రం మెడికల్ సీట్లు ఇస్తున్నా సరే ఏపీకి వద్దంటూ లేఖలు రాసిందని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. బీఆర్ఎస్ తరపున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు. ఇదే వ్యవహారంపై గతంలో దాఖలైన పిటిషన్కు కేటీఆర్ వేసిన పిటిషన్ను ధర్మాసనం జతచేసింది. కేటీఆర్ వేసిన పిటిషన్ను దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అనర్హత పిటిషన్తో కలిపి విచారిస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. పాత పిటిషన్తో కలిపి కేటీఆర్ పిటిషన్పై విచారణ చేస్తామని చెబుతూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్పై 2 రోజుల క్రితం సుప్రీంలో విచారణ జరగగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ స్పీకర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్ ఆలస్యం చేయడాన్ని తప్పుపట్టింది. ఇంకా ఎంత సమయం కావాలంటూ గత విచారణలో గట్టిగా ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేదాకనా అని క్వశ్చన్ చేసింది. స్పీకర్కు ఎంత సమయం కావాలో మీరే కనుక్కుని చెప్పాలంటూ న్యాయవాది ముకుల్ రోహత్గీని ఆదేశించింది. ఆపై తదుపరి విచారణను వాయిదా వేసింది. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్,
తెల్లం వెంకటరావుపై అనర్హత వేటు వేయాలని పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. క్రిప్టో కరెన్సీ పేరు మీద మోసాలు పెరుగుతున్నవని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి సూచించారు. ఈ సందర్భంగా ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ, మోసగాళ్లు ప్రజలను పిరమిడ్ స్కీమ్ల పేరుతో నకిలీ ఎక్స్చేంజ్లు, ఫిషింగ్ ఫ్రాడ్స్, మోసపూరిత ప్రారంభ నాణేల ఏసీఓ ఆఫర్ల ద్వారా మోసం చేస్తున్నారని ఆమె హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన మేరకు నమ్మదగిన పేరున్న క్రిప్టో ఎక్స్చేంజ్లలో మాత్రమే ట్రేడ్ చేయాలని ఆమె సూచించారు. నమోదు చేయని లేదా తెలియని ప్లాట్ఫామ్లతో లావాదేవీలు జరిపితే ఆర్థిక మోసాలకు గురయ్యే అవకాశం ఉంది హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె సాధారణ క్రిప్టో మోసాలు, అప్రమత్తతకు అనేక సూచనలు చేశారు. ఎటువంటి న్యాయమైన పెట్టుబడి ఖచ్చితమైన అధిక లాభాల హామీ ఇవ్వదని, మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే క్రిప్టో పెట్టుబడి ఆహ్వానాలను విశ్వసించవద్దని సూచించారు. మోసపూరిత ప్లాట్ఫారంలు డిపాజిట్ తీసుకున్న తర్వాత మాయమవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మోసగాళ్లు కమిషన్ల ఆఫర్ చేస్తారని, ఏదైనా సంస్థ మీ ప్రైవేట్ కి లేదా వాలెట్ వివరాలను అడిగితే అది మోసంగా భావించాలన్నారు. మోసాలను నివారించేందుకు ముందు జాగ్రత్తల నిజమైన సంస్థలను నిర్ధారించుకోవాలని సూచించారు. నమ్మదగిన పేరు ఉన్న క్రిప్టో ఎక్స్చేంజ్లలో మాత్రమే ట్రేడ్ చేయాలని తెలిపారు. 2FA 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ హార్డ్వేర్ వాలెట్లను ఉపయోగించాలని, అసాధారణంగా అధిక లాభాలను హామీ ఇస్తే అది మోసమేని గుర్తించాలని తెలిపారు. ప్రాజెక్ట్ వివరాలు, వైట్ పేపర్, బృంద సభ్యుల ప్రామాణికతను పరిశీలించాలని, సందేహం వస్తే 1930 లేదా సైబర్ క్రైమ్ gov.in ద్వారా మోసాన్ని వెంటనే సంప్రదించాలని ఎస్పీ జానకి సూచించారు. వాషింగ్టన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 3 దేశాలపై సుంకాలు విధించి అందరికీ ఝలక్ ఇచ్చారు. మెక్సికో, కెనడా, చైనా దేశాలపై టారిఫ్లు విధించారు. ఈ క్రమంలో దేశీయ తయారీని పెంచడానికి, ఫెడరల్ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకునేందుకు సుంకాలను ఉపయోగిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో ఆయన నిర్ణయంపై చర్చ నడుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. అధికారం చేపట్టిన తర్వాత దూకుడు పెంచారు. ఈ క్రమంలో ఒకేసారి 3 దేశాలపై సుంకాలను విధించారు. కెనడా, మెక్సికన్ దిగుమతులపై 25%, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10% సుంకం విధించినట్లు వైట్ హౌస్ అధికారులు తెలిపారు. ఈ మేరకు సుంకాలను విధించే ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మెక్సికో, కెనడా దిగుమతులపై 25% సుంకం, కెనడియన్ ఎనర్జీపై 10%, చైనాపై 10% అదనపు సుంకాన్ని అమలు చేశాను. ఫెంటానిల్ సహా మన దేశంలోకి వస్తున్న అక్రమ విదేశీయులు, ప్రాణాంతక మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం IEPA ద్వారా ఈ సుంకాలు విధించాను. మనం అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉంది. అందరి భద్రతను నిర్ధారించడం అధ్యక్షుడిగా నా కర్తవ్యం. అక్రమ విదేశీయులు, మాదక ద్రవ్యాల వరద మన సరిహద్దుల గుండా ప్రవహించకుండా నిరోధించడానికి నేను నా ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశాను. అమెరికన్లు దీనికి అనుకూలంగా ఓటు వేశారు అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా టారిఫ్ల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా వృద్ధి తగ్గడమే కాదు, కెనడా, మెక్సికో దేశాల్లో ఆర్థిక మాంద్యం సంభవించే ప్రమాదం ఏర్పడింది. అలాగే ఈ ఏడాది అమెరికా ఆర్థిక వృద్ధి 1.5% తగ్గుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇక ట్రంప్ ఆదేశాల ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు, భారత కాలమానం ప్రకారం 5 గంటలకు సుంకాలు అమల్లోకి వస్తాయి. రవాణాలో ఉన్న వస్తువులు కట్ ఆఫ్ సమయానికి ముందే అమెరికా సరిహద్దులోకి ప్రవేశించే వారికి సుంకాల నుంచి మినహాయింపు ఉండనుంది. సరిహద్దు వెంబడి సంక్షోభం తగ్గే వరకు సుంకాలు అమలు చేస్తామని ట్రంప్ తెలిపారు.